ఈ హైదరాబాద్లో ఉన్న వండర్లా అవుట్లుక్ ఇలా ఉంది ఫ్రెండ్స్. మేము టికెట్స్ అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో ఈ టికెట్ ఎంట్రన్స్ దగ్గర మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ను చూపించేసి లోపలికి వెళ్ళడమే. ఇది వచ్చేసి వండర్లా కంప్లీట్ రూట్ మ్యాప్ ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిన తర్వాత మన లగేజ్ అంతా పెట్టుకోవడానికి లాకర్స్ ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి లాకర్స్ ఇస్తారు కానీ లాకర్స్కి మనం మనీ పే చేయాలి. సో మనం ఏదైనా తెచ్చుకున్న థింగ్స్ ఏమన్నా ఉంటే ఇంపార్టెంట్ థింగ్స్ మనం లాకర్స్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే రైడ్స్ చేసేటప్పుడు కంపల్సరీగా మన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటి థింగ్స్ అయితే మనం క్యారీ చేయలేము. సో డెఫినెట్గా మనం లాకర్స్ తీసుకోవాలి. మీరు ఒకవేళ వండర్లాకి రావాలనుకుంటే మాత్రం ఇన్ టైంలో వచ్చేసేయండి. అంటే ఓపెనింగ్ టైమింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేసేయండి. లేదంటే లేట్ అయితే మాత్రం మనకి అక్కడున్న రైడ్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి టైం సరిపోదు. అయితే ఫస్ట్ వెళ్ళగానే రోలర్ కోస్టర్ రీకాయిల్నే చూసామండి. సో అసలు దీంట్లో మనం రైడ్ చేయగలమా లేదా అనే ఒక డౌట్ వచ్చింది. అండ్ ఆ రైడ్ జరుగుతున్నంతసేపు అయితే అక్కడ అరిచే వాళ్ళందరినీ చూస్తే చాలా భయం అనిపించింది. కానీ రైడ్ కంపల్సరీగా ట్రై చేయాలన్నట్టుగా మేమైతే ట్రై చేసాము. రోలర్ కోస్టర్ చూసినంత భయంకరంగా అయితే ఏం లేదండి, చేయొచ్చు. अरे गोपी देवी पावानी धैर्य ओके ओके इपड़े అయిపోయిందిలే, మీది స్టార్ట్ అయింది. ఏంది నీకు లేదు, ఎలా లేదా? మేమైతే రోలర్ కోస్టర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. ఏ రైడ్ అయితే కష్టంగా ఉంటుందని అందరూ అనుకుంటారో ఆ రైడ్ మేము కంప్లీట్ చేసాము. సో అదే మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. మేము రోలర్ కోస్టర్ అయిపోయిన తర్వాత స్పేస్ జామ్కి వెళ్ళామండి. ఈ స్పేస్ జామ్ కూడా నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ స్పేస్ జామ్ వచ్చేసి మనకి అప్ డౌన్ అండ్ సైడ్స్ ఇది రొటేట్ అవుతూ ఉంటుంది.
రైడ్స్ అయిపోయిన తర్వాత మేము పైరట్ షిప్ ఎక్కామండి. సో ఈ పైరట్ షిప్ వచ్చేసి మనకి స్వింగ్లా ఊగుతూ ఉంటుంది కదా, నిజంగా ఎంత హాయిగా అనిపించిందో. ఈ పైరట్ షిప్ అనేది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే అది మనకి స్వింగ్లా ముందుకి వెనక్కి అలా ఊపుతూ ఉంటారు కదా. సో దానికి వాళ్ళు చాలా ఉయ్యాలు ఊగినట్టుగా ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల్ని సర్కస్ ట్రైన్ ఎక్కించామండి. నిజంగా పిల్లలకి ట్రైన్ అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా, వాళ్ళు రియల్గా ట్రైన్ చూసినా కానీ టాయ్ ట్రైన్ కూడా వాళ్ళు అలానే ఫీల్ అవుతారు. సో ఈ ట్రైన్ మాత్రం మనకి నార్మల్ ఎగ్జిబిషన్లో ట్రైన్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి టర్మిట్ కోస్టర్ అండి. ఇది బయటంతా మనకి మట్టితో చేసిన గోలాగా అనిపించింది. సో లోపల మాత్రం అంతా చీకటి అనిపించింది. బయట నుంచి వెళ్ళేటప్పుడు ఓకే అనిపించింది, కానీ లోపల అసలు ఏం అర్థం కాలేదు, బట్ థ్రిల్గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి 360 డిగ్రీస్తో మనకి ఫుల్ రొటేట్ అవుతుందండి షిప్. సో అది ఎక్కాము, అది కూడా లైక్ పైరట్ షిప్ లాగే అనిపించింది, బట్ అది సైడ్ మాత్రమే మూవ్ అవుతుంది, బట్ ఇది ఫుల్ 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది కాబట్టి ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి వండర్ స్ప్లాష్ అండి. ఇది ఒక చిన్న బోటు, మనకి ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా, అలా ట్రైన్ ట్రాక్ మీద వెళ్తూ ఒక చిన్న కేవ్లో నుంచి వెళ్ళేసి మళ్ళీ బయటకు వస్తుంది. కానీ బయటకు వచ్చినప్పుడు వాటర్లో నుంచి వెళ్తుందండి. ఆ టైంలో మనకు ఒక చిన్న రెయిన్, ఒక ఫాగ్లా పడినట్టు ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి వండర్ స్ప్లాష్. మేము ఈ ల్యాండ్ రైడ్స్ అన్నీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసామండి వెళ్ళిన దగ్గర నుంచి, ఎందుకంటే మేము హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళాము. సో కంప్లీట్ చేయాలి కదా ఈవినింగ్ వరకు, అందుకనే చాలా ఫాస్ట్గా చేసాము. మాకు లంచ్ టైం కూడా అర్థం కాలేదు, లంచ్ తినేసరికి 3 అయిపోయింది. ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి, మన ఇష్టం, వెజ్ నాన్ వెజ్ అండ్ టిఫిన్స్ అన్నీ అవైలబులే. సో మనకి నచ్చిన ఫుడ్ తినొచ్చు.
అండ్ కాస్ట్ వచ్చేసి కూడా మరీ హై కాదు, లో కాదు, మీడియం ఉందండి. ఈ ల్యాండ్ రైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాటర్ రైడ్స్కి వెళ్ళామండి. వాటర్ రైడ్స్కి వెళ్ళాలంటే మనకు కంపల్సరిగా నైలాన్ క్లాత్సే ఉండాలి. సో అది రూల్ అనమాట. సో మేము బయట నుంచే మాకు నైలాన్ క్లాత్ స్విమ్మింగ్ సూట్స్ ఉన్నాయి కాబట్టి మేము అవే తీసుకెళ్ళాము. ఇన్ కేస్ మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళకపోయినా కానీ మనకి వండర్లా బయట రోడ్డు పక్కన అమ్ముతూనే ఉంటారు. సో అక్కడైనా కొనుక్కోవచ్చు. మనకి వాటర్ రైడ్స్ స్టార్ట్ అయిన తర్వాత వాటర్ రైడ్స్ మనం చేస్తూ అండ్ షూట్ చేయడం అనేది చాలా కష్టం అండి. అండ్ మీ మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ వాళ్ళు వాటర్ పౌచ్లు అనేది ఇస్తారు. పౌచెస్ అయితే తీసుకోండి. నేనైతే వాటర్ రైడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఓవరాల్గా నేనైతే కవర్ చేశానండి. కిడ్స్ని తీసుకొని వండర్లా వెళ్తే వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తారా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుందండి. కానీ మేము పిల్లలతోనే వెళ్ళాం కదా, డెఫినెట్గా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కిడ్స్ జోన్ ఉంది అండ్ వాటర్ రైడ్స్ కూడా చాలా ఇష్టపడతారు. సో దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదండి, పిల్లలు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మీరు మేమైతే అన్ని రైడ్స్ కంప్లీట్ చేసామండి. మాకైతే ఏమంత భయం అనిపించలేదు, ఎందుకంటే మేము రైడ్స్ బాగానే చేస్తాము. మాకు రైడ్స్ అంటే ఇష్టం. సో ఇలా రైడ్స్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి. మేమైతే ఈవినింగ్ 6 కల్లా వాటర్ రైడ్స్ కానీ ల్యాండ్ రైడ్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా మాకు మిగిలింది ఏంటంటే స్కై వీల్ ఒక్కటే ఉంది. సో ఈ స్కై వీల్ ఏంటంటే ఇది 11 ఫ్లోర్స్ మీద కట్టారండి. సో మనకి ఇది 12th ఫ్లోర్ అనుకోవచ్చు. 12th ఫ్లోర్ మీద ఈ స్కై వీల్ ఉంటుంది. బట్ చూడటానికైతే చాలా భయం వేసింది మాకైతే, ఎందుకంటే అది అన్ని ఫ్లోర్స్ మీద ఉండేసరికి ఎక్కితే ఎలా ఉంటుంది ఏంటి అనేది భయంగా అనిపించింది. కానీ బట్ ట్రై చేసాము. కానీ రియల్గా మనం స్కై వీల్ ఎక్కాల్సిందేనండి, ఎందుకంటే చూసిన దానికి ఎక్కిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎక్కిన తర్వాత స్కై వీల్ అనేది చాలా స్లోగా తిరుగుతుందనమాట. మనకి చుట్టూ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అండ్ పైనుండి కిందకి చూస్తే అన్నీ చిన్న చిన్నవిగా ఆట బొమ్మలుగా ప్లేయింగ్ టాయ్స్ లాగా కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మా వండర్లా ముచ్చట్లు. నిజంగా మాకైతే వండర్లా వెళ్ళినందుకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మిగిలింది. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం పిల్లల్ని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ కిడ్స్ జోన్ ఉంది అండ్ వాటర్ రైడ్స్ రెండూ ఇష్టపడతారు. సో మీరు కూడా హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, చూసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మా న్యూ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.